హాయ్ వెల్కమ్ టు మన రాయలసీమ రివ్యూ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8లో ప్రేక్షకుల నిరీక్షణ, ప్రేక్షకుల కోరిక నెరవేరబోతోంది. ఎప్పుడెప్పుడు అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న ఎలిమినేషన్, సోనియా ఎలిమినేషన్ ఈ వారం జరిగిపోయింది. ప్రేక్షకులకి ఈ వారం అంతా ఏం జరిగింది అనే చర్చ అవసరం లేదు. కేవలం సోనియా ఎలిమినేషన్ అయిపోతే ఈ సీజన్లో అదే పెద్ద సెలబ్రేషన్ అనే రేంజ్లో ఉన్నారు ప్రేక్షకులు. ఆ సోనియా బిహేవియర్ కూడా అలాగే ఉంది. ఇక ప్రతి సీజన్లోనూ ఒక విలన్ లాంటి వ్యక్తి ఖచ్చితంగా ఉంటాడు. అది సీరియల్ బ్యాచ్ అయితే చివరి వరకు మనం భరించాల్సిందే. ఇక్కడ సోనియా సీరియల్ బ్యాచ్ కాదు, స్టఫ్ బ్యాచ్ అని ఎందుకు అనాల్సి వస్తోందంటే ఆమె పైన విరక్తితో చాలామంది బిగ్ బాస్ చూసేవాళ్ళు ఉన్నారు. సొంతంగా ఆడే నిఖిల్, ఏ గేమ్ అయినా నాకు పోటీయే లేదు అని ఆడే నిఖిల్, ఎవరినైనా ఫ్రెండ్గా మార్చుకోగలిగే కెపాసిటీ ఉన్న నిఖిల్ 3 సార్లు క్లాన్ చీఫ్గా ఉండడమే కాకుండా క్లాన్లను గెలిపించుకోగలిగే సత్తా ఉన్న నిఖిల్ ఒక విషయం పైన మాత్రం ప్రేక్షకుల్లో బ్యాడ్ అవుతా ఉన్నాడు. ఏ చోటైనా ఏ విషయంలో అయినా సొంతంగా నిర్ణయాలు తీసుకోగలిగే సత్తా ఉండే నిఖిల్ సోనియా ఎంటర్ అయితే మాత్రం శుద్ధపప్పులాగా మారిపోతూ ఉన్నాడు. ఇలా ఎంత సత్తాతో తెలివి పెట్టి ఆడుతూ ఉన్నా నిఖిల్ సోనియా కారణంగా ప్రేక్షకుల్లో చాలా బ్యాడ్ అయిపోతున్నాడు, మైనస్ కూడా అయిపోతున్నాడు. సోనియా ఏమైనా సూపర్ ఉమెనా, ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉండే వ్యక్తి అంటే ఏమీ కాదు. వాళ్ళిద్దరినీ తన తెలివితేటలతో తన వైపుకు తిప్పుకోంది. ఏదైనా ఒక గేమ్ అద్భుతంగా ఆడిందా అంటే లేదు, గెలిచిందా అంటే అది లేదు. పృథ్వీ యాక్చువల్గా బ్యాడ్ పర్సనే. లూజ్ టంగ్ అయ్యేలాగా, టంగ్ స్లిప్ అయ్యేలాగా బిహేవ్ చేయడానికి కారణమైతే మాత్రం ఖచ్చితంగా సోనియానే. చెప్పే మాటలు చెప్పేయడం, చివరికి అలా కాదురా ఇలా కాదురా అని పాఠాలు చెప్పడం. పృథ్వీ షేడ్స్ అన్నీ ఇంకో అగ్రెసివ్ గేమ్ పెడితే తెలుస్తుంది తను మారాడా లేదా అనేది. ఇక సోనియా తన ఫేసు, తన స్మైల్ ఎంత అందంగా ఉంటాయో తన బిహేవియర్ అంత కన్నింగ్గా ఉంటుంది. నామినేషన్ చేసేటప్పుడు ఎదుటి వ్యక్తి బాధపడేలాగా కాదు, హర్ట్ అయ్యేలాగా సూటిపోటు మాటలను కూడా తన కన్నింగ్ స్మైల్తోనే చెప్తుంది. నబిల్ను మిస్టర్ ఫేక్ సంచాలకని పిలవడమే కాకుండా నువ్వు అసలు మంచి హ్యూమన్ కూడా కాదు అని అనడం, ఆదిత్య ఓంని మీరు ఇంటికి అవసరమే లేదు బయటికి వెళ్ళిపోండి అని అంత నిర్లక్ష్యంగా మాట్లాడడం, అడల్ట్ కామెడీ అని ఎగతాళి చేయడం, ఇలా ఒకటేమిటి చెప్పుకుంటే చాలా ఉన్నాయి సోనియా చేసిన తతంగాలు, రచ్చ అన్ని. అసలు సోనియా వల్ల హర్ట్ అవని కంటెస్టెంటే లేడు బిగ్ బాస్ 8లో, ఒక చిన్నోడు పెద్దోడు తప్ప. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాల్సిన హగ్గులు వాళ్ళకి ఇచ్చేస్తుంది, పెట్టాల్సిన ముద్దులు పెట్టేస్తుంది, తన దారిలోకి తెచ్చుకుంటుంది. ఏదైనా మాట అంటేనే అడల్ట్ కామెడీ అనే మెచ్యూరిటీ ఉండే సోనియా ఇది కోట్లాది మంది చూసే గేమ్ షో అని కూడా మర్చిపోయి ఆ హగ్గులు ఇవ్వడం ఏమిటి, ఆ ముద్దులు ఇవ్వడం ఏమిటి, అక్కడ తన మెచ్యూరిటీ ఏమైపోయింది? తోపు తురుములాగా ఆడే కంటెస్టెంట్ అంటే ఏమాత్రము కాదు. తన పైకి ఎవరైనా నామినేట్ చేయడానికి వచ్చినా, గొడవకు వచ్చినా ప్రేరణ చెప్పినట్లు నిఖిల్, పృథ్వీలను బౌన్సర్లుగా మార్చుకుంటా ఉంది. వాళ్ళు కూడా కనీసం ఇంగితం లేకుండా సోనియాతో గొడవ అంటే దూరిపోతారు. ఇలా మార్చేసిన సోనియా నేనే హౌస్లో అందరికీ గైడ్ని, మెచ్యూరిటీ పర్సన్ని అని బిల్డప్ కొట్టే సోనియాని తమ అవకాశం కోసం ఎదురు చూసిన ప్రేక్షకులు ఆ అవకాశం రావడంతోనే తమ సత్తాను చూపించారు. కన్నింగ్ లేడీని బిగ్ బాస్ హౌస్లో కిల్ చేసి బయటకు తరిమేశారు. ఇది మనకున్న పూర్తి సమాచారం. ఇంకో డౌట్ ఏముందంటే మనీని సీక్రెట్ రూమ్కి పంపిస్తారో ఏమో అనే ఒక సందేహం ఉంది. ఇంకా కొంపదీసి మనీని కాకుండా సోనియాని పంపిస్తారేమో అనేది కూడా ఒక సందేహం ఉంది. సోనియా ఎలిమినేట్ అయినా బిగ్ బాస్ వాళ్ళ వ్యూస్ కోసము ట్రిక్ ప్లే చేసి సీక్రెట్ రూమ్ కానీ లేదా సడన్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా ఇప్పించడం కానీ జరుగుతుందేమో అనేది ఒక డౌట్, అనుమానంగా కూడా ఉంది. ఇక ప్రేక్షకుల వరకు అయితే మెజారిటీ ప్రేక్షకులకు బిగ్ బాస్ హౌస్లో అత్యంత హ్యాపీగా ఫీల్ అయ్యే మాట సోనియా యువర్ ఎలిమినేటెడ్ అని నాగార్జున చెప్పడమే. అదైతే ఈ వారం జరిగిపోయింది అనేది పూర్తి సమాచారం మనకుంది. ఇది ఈనాటి అప్డేటెడ్ కన్నింగ్ లేడీ సోనియా ఎలిమినేషన్కి సంబంధించిన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి నా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. నా ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేట్గా రావడం కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన రాయలసీమ రివ్యూ ఛానల్.